వర్తమానంలోకి వెళదాం. శ్రద్ధగా వాగ్దాన సందేశాన్ని ఆలకిద్దాం. యోబు గ్రంథం 31:36. జోబ్ చాప్టర్ 31 verse 36. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసికొందును. చాలు. యోబు మాట్లాడిన ఆఖరి మాటలు, ముగ్గురు స్నేహితులతో యోబు చెప్పిన ఆఖరి మాటలు. బ్రదర్స్, ఇప్పటి వరకు మీరు బోల్డని మాటలు అన్నారు, బోల్డని మాటలు చెప్పారు, బోల్డని విషయాలు ఆరాలు తీశారు, నిందించారు, దూషించారు, అవమానపరిచారు, అనుమానపడ్డారు. లెట్ ఇట్ బి. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును. దేవుని వాగ్దానాలు దేవుడే ముఖాముఖిగా మాట్లాడడం ఒక అనుభవం అయితే, ప్రవక్తలను పంపించి మాట్లాడడం ఒక అనుభవం అయితే, మరికొన్ని భక్తులే దేవుని మాటలుగా తెలియపరిచిన విషయాలు కూడా ఉన్నాయి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. ఉదాహరణ చెప్తున్నా. ఉదాహరణ 50వ కీర్తన 10 చదువు. ఉదాహరణ అన్నానా? 50వ కీర్తన 15వ వాక్యంలో ఉంటుంది. ఆపత్కాలమును నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమ పరచెదవు. ఇది దావీదు చెప్పిన మాట. ఎవరి మాటగా చెప్పారు? దేవుడు చెప్పని మాట. అదిగో దేవుడు చెప్పాడు రా అర్జెంటుగా అంటే ఎలాగా? గనుక ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నేను యోబుని ప్రక్కన పెట్టేస్తున్నా. యోబున్న చోట మన ప్రభువుని ప్రతిష్ఠిద్దాం. ప్రభు అంటారు, నిశ్చయముగా నేను నా భుజము మీద దాన్ని వేసుకుంటాను. వాస్తవంగా మన యేసు ప్రభుని గురించి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం 3వ లైన్ చదవండి. యెషయా గ్రంథం 9:6 3వ లైన్. ఆయన భుజం మీద, యేసుక్రీస్తు భుజం మీద రాజ్యభారం ఉంటుంది. అంటే ఒక గవర్నమెంట్, ఓ ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వాన్ని నడిపించడం ఏమంత తేలిక కాదు, పల్లీలు అమ్ముకున్నంత తేలిక కాదు. లేకపోతే ఇంకోటి కాదు సుమా. ప్రభుత్వం అంటేనే బాధ్యత, భారంతో కూడుకున్నది. నేను రాసుకున్నా. ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు ఏలుబడి చెయ్యాలి, ప్రజల్ని లోబరుచుకోవాలి అన్నట్లుగా తాపత్రయపడతారు. 2, ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చెయ్యాలన్నా లా అండ్ ఆర్డర్ అనుగుణంగానే చేయాలి. ఉదాహరణ, ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా గబుక్కుని చేయాలనుకున్నారనుకోండి, వెంటనే మరొకరు ఏం చేస్తారంటే హైకోర్టులో కేసు వేస్తారు. సార్, వీళ్ళు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది కనుక మీరు ఆపేసేయండి. ప్రభుత్వం వీళ్ళ చేతుల్లోనే ఉండొచ్చు, కానీ ఏది పడితే చేయకూడదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి కనుక. మన యేసు ప్రభుకు ఆ సమస్య లేదు. ఎందుకంటే మన యేసు ప్రభువే కదా నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య. ఎందుకంటే ఆయనే కదా ధర్మశాస్త్రాన్ని వ్రాసింది ఆయనే. శాసనాలు, చట్టాలు, నిబంధనలు, కట్టడలు, విధులు అవన్నీ ఏర్పాటు చేసిందే ఆయన కదా.
ఆయనకి ఏవి అడ్డురావు. 3, ఈ లోకంలో ఉన్న ప్రభుత్వం ఏమైనా చేయాలంటే కమిటీని అడగాలి, ఆర్గనైజేషన్ అడగాలి, బాడీ మెంబర్స్ని అడగాలి. యేసు ప్రభు ఎవరిని అడగాల్సిందిలా, పేతురు ఇలా చేయాలనుకుంటున్నాను, ఏం చేద్దాం? యోధా ప్రజలకు ఎలా చేయాలనుకుంటున్నాను, బడ్జెట్ ఎంత ఉంది? ఎందుకంటే ఫినాన్స్ ఆఫీసర్ ఆయనే కదా, ఫైనాన్స్ మినిస్టర్ ఆయన, ఇస్కరియోతు యోధా. ఎలా చేయాలనుకున్నాడు, ఏం చేయాలి? ఏమున్నాయి బోధకుడా, 70 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ క్రీమ్ బ్రెడ్ కూడా రాదు, నువ్వేమో 16,000 మందికి ఏదో చేయాలనుకుంటున్నావు, కుదరదు ఇక్కడ. యేసు ప్రభు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎవరిని అడగాల్సిన అక్కర్లే, ఆయనే ప్రభుత్వం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి సంప్రదింపులు, ఏ కమిటీని, ఏ బాడీని, ఏ గవర్నరింగ్ బాడీని, ఏ ఆర్గనైజేషన్ని ప్రభు అడగాల్సిన అక్కర్లేదు, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 4వ మాట, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటంటే బేసిక్ ఎలిమెంట్స్, ప్రజలకి ఆహారం, నీళ్ళు, ఇల్లు, కరెంటు, రోడ్లు, అంతే కదా. ప్రభుత్వం బాధ్యత ఏమిటంటే ప్రజలు సంతోషంగా, సమాధానంగా, ఏ ఇబ్బందులు లేకుండా నెమ్మదిగా నిర్భయముగా ఉండేటట్లుగా ప్రభుత్వాలు వ్యవహరించాలి. మంచిది. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకుంటా. ఏం వేసుకుంటారు, ఏం చేస్తారు ఆయనంటే, మొదటి మాట, సమృద్ధిని అనుగ్రహిస్తారు. నేను విస్తరించి మాట్లాడను కానీ హైలైట్స్ మాత్రమే, ముఖ్య అంశాలు మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఆదికాండం 21:14 నుంచి. ఆదికాండం 21:14. మరలా చదువు. 21:14. ఆహారమును, అదిగో ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి. వాస్తవంగా మనం ఇక్కడ చూస్తే అబ్రహాము ఎంత కేర్ఫుల్గా, ఎంత కన్సిడరేట్గా వ్యవహరించారో అని అనిపిస్తుంది. ఎంత కేర్ఫుల్ అండ్ కన్సిడరేట్. ఆహారము నీళ్ళ తిత్తి భుజం మీద పెట్టి పంపించేశారు. తలలు పైకెత్తారు. ఒక మనిషి బ్రతకడానికి బేసిక్ తప్పనిసరిగా అవసరమైంది ఆహారము, నీళ్ళు. ఇల్లు లేకపోయినా ఉండొచ్చు, డబల్ కాట్ బెడ్ లేకపోయినా ఉండొచ్చు, కానీ నీళ్ళు లేకపోతే, నీళ్ళు లేకపోతే ఎలా బ్రతుకుతాం? ఇక్కడ నేను చెప్పదలిచిన మాట, ఒక కోణంలో చూస్తే అబ్రహాముకి ఎంత బాధ్యత కలిగి ఆవిడికి ఆహారము, నీళ్లు భుజం మీద పెట్టి పంపించేస్తారు. ఎన్ని రోజులు ఉన్నాయి అవి? హాగరు కన్న కొడుకు మీద కోప్పడి వాడిని ఎత్తి ముండ్ల పొదలో కొట్టడానికి కారణం ఏంటి? నీళ్ళు అయిపోయాయి. ఈ లోకములో ఉన్న వ్యక్తులు మనల్ని పోషించాలనుకుంటే, మనకేదో బాధ్యత కలిగిన వ్యక్తుల్లాగా చేయాలనుకుంటే ఎంత మట్టుకు చేస్తారు? అడుక్కు తినేవాడు వస్తాడు మన ఇంటికి, మనం ఏదో పెద్ద బాధ్యత కలిగిన వాళ్ళలాగా వాడికి పెడతాం. ఎంత
అంత. అది ఏ అన్నము? దమ్ బిర్యానీ పెడతామా చెప్పండి? ఎంత? కొంతే. మనుషులు ఎంత చేసినా కొంతవరకే బాధ్యత. రూతు గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం. రూతు గ్రంథం 3:15. నువ్వు వేసుకొచ్చుకున్న దుప్పటి పట్టుమని ఆమెను అడగ, ఆమె దుప్పటి పట్టినప్పుడు అతడు ఆరు కొలల యవలు కొలిచి ఆ భుజం మీద ఉంచగా చాలు. బోయజు కూడా విధవరాలైన రూతు పట్ల కన్సర్న్, కేర్ఫుల్, కన్సిడరేట్ చేస్తూ 6 కొలల యవలు. ఎన్ని రోజులు వస్తాయి వాళ్ళకి, అత్త కోడలకి? ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట, పెద్ద దుప్పటది ముచ్చటగా 3 ఇవ్వచ్చు, సంపూర్ణ సంఖ్య 7 ఇవ్వచ్చు. 7 కొలల యవలు. కానీ 6 కొలల యవలు కొలిచాడట. ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించింది 6వ రోజు. దేవుడు మనిషిని సృష్టించింది 6వ రోజు. మనిషిని సృష్టించక మునిపే మనిషికి కావలసిన సమస్తాన్ని దేవుడు సృష్టించి ఆ తరువాత మనిషిని సృష్టించి, ఈ మధ్య కొత్తగా పుట్టిందంటూ ఏమన్నా ఉందా చెప్పండి? నాకు అర్థం కావట్లే. ఈ మధ్య కొత్తగా పుట్టినవి ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సర్వ సంపదలు మనిషిని సృష్టించక మునిపే దేవుడు సమస్తాన్ని సృష్టించేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. బోయజు 6 కొలల యవలు కొలిచి ఆవిడ భుజం మీద పెట్టి పంపించారట. నేను మీకు చెప్పదలిచింది ఏమిటంటే, దేవుడు మన పోషకుడు. ఆశ్రయించిన పిల్లల్ని పస్తు పడుకొనిచ్చే దేవుడు కానే కాదు. సింహపు పిల్లలైనా ఆకలితో లేమితో పస్తు పడుకుంటాయేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇది మనం విశ్వసించినప్పుడు ఈ 2 నెలల పాటు దేవుడు ఆశ్చర్యరీతిగా మనల్ని పోషించునుగాక. అయితే దేవుడు మనల్ని పోషించాలి అంటే దానికి ఒక నిబంధన. దేవుని వాగ్దానాలన్నీ నిబంధనలు, కట్టడల మీద ఆధారపడి ఉంటాయి. చదువుదాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివి ఆ తర్వాత 15కి వెళదాం. తప్పక అతనికి ఆహారం దొరుకుతుంది, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. ఇది దేవుని మాట. ఎప్పుడు 15వ వాక్యం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుతూ, నిర్బంధన వలన వచ్చు లాభాన్ని ఉపేక్షిస్తూ. ఇది ఇంపార్టెంట్ నాయన. నిర్బంధం వలన వచ్చు లాభాన్ని ఉపేక్షిస్తూ. లంచం అనేది మనం బలవంతంగా తిట్టి మరీ తీసుకునేది, సిగ్గు ఎగ్గు లేకుండా తీసుకునేది. ఇది వచ్చి నిర్బంధము వలన. మరి ఎందుకో మరి ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉండండి. ఏది ముట్టుకోకూడదు, పొరపాటును జాగ్రత్త. దేవుడు మనకేమో తక్కువ చేశాడా? దొంగ సామాన్లు కొనుక్కోవడానికి, వాళ్ళు ఇచ్చే దౌర్భాగ్యమైన తీసుకోవడానికి? అలా ఏవీ లేకుండా రుబ్బురోలైన పప్పు రుబ్బుకోండి, కానీ అలాంటి దరిద్రమైన దొంగ సొత్తు అట్లాంటి నిర్బంధం వల్ల వచ్చింది తీసుకోకూడదు పొరపాటున. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు బాగా తెలుసు మన ప్రార్థనకు వస్తుంది ఒక అక్క, మంచి అక్క, కాటన్ చీరలే కట్టుద్ది అక్క. మేమీద ఒట్టే చెప్తున్నా, జరిగింది. ఓ రోజున ఆ పేటలో ఇగో 10,000 కంటే తక్కువ ఇవ్వను, 10,000 మొత్తం
అంటుంటే ఆ పేటలో వాళ్ళందరూ ఇదిగో 3,000కి ఇవ్వు, ఇది 3,000కి ఇవ్వు, 3,000 5,000 3,000 అయ్యో 3,000కి ఇవ్వయ్యా, 5,000 అన్నాడు. ఇదే జరుగుతుంది. మొత్తం మీద ఈ అక్క తొంగి చూసింది పెరట్లో. చూస్తే ఒకడు ఒక దుప్పట్లో చీరలు తెచ్చున్నాడు. వాస్తవంగా ఆవిడ 3,000కి అడుగుతుందే, 3,000కి అడుగుతుందే, ఆ చీర 30,000 ఉంటుంది. ఈవిడ 2,000కి అడుగుతుందే, అది 25,000 రూపాయల చీరలు. వీళ్ళకి తెలియదుగా పాపం, ఈవిడికి తెలుసు. చూసింది, వామ్మో వీడెక్కడ దొప్పుకొచ్చాడు అని. ఎక్కడ మన వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయారు కదా, అప్పుడు ఈ గొడవలు జరిగినప్పుడు ఎవడో రౌడీలు దొంగలు వెళ్ళిపోయి ఆ షాపులన్నీ కొల్లగొట్టేసి తెచ్చారు దొంగ సొత్తు. ఈవిడేం చేసింది, వాటి ఖరీదంతా 1,00,000 రూపాయలకు పైన ఉంటాయి ఆ ఖరీదు. వెంటనే ఏమంది, తమ్ముడా ఇట్రా, తమ్ముడా అంట. తమ్ముడు వెళ్ళాడు. వాడికి కొత్త నోట్ల కట్ట ఒకటి ఇచ్చేసి, ఇదిగో అది అక్కడ పెట్టేసి, అలాగే అక్క తమ్ముడా ఇలాంటిది ఏదన్నా వ్యాపారం ఉంటే వాళ్ళతో వద్దు, నీకు ఇక్కడ ఒక అక్క ఉందని గుర్తుపెట్టుకో. సరేనాక నమస్తే వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది ఆ ఇంటి ముందు, అక్కోళ్ళ ఇంటి ముందు. వాడి అక్క అక్క ఈవిడ వచ్చింది. ఏయ్ ఎవడో జాతి తక్కువ కదా, ఎవడో అక్క అక్క నేనక్క మీ తమ్ముడు. ఏయ్ ఎవడో నాకు తమ్ముళ్ళు వెళ్ళారంటే ఎవడో అక్క 3 రోజుల క్రితం ఆ దుప్పటి పెట్టి, తమ్ముడా నువ్వా, ఏంటి తమ్ముడా అక్క పోలీసు వాళ్ళు వచ్చారు. అక్క ఎందుకు తమ్ముడా, లోపలికి వచ్చారు. అమ్మా ఇద్దరు దొంగ సొత్తు గురించి నువ్వేనా? ఏం దొంగ సొత్తు సార్, నాటకం ఆడమాక, నాటకం ఆడ పద లోపలికి. చూస్తే బీరువా తీస్తే ఇవన్నీ లోనున్నాయి. వీడు అక్కడ బీసెంట్ రోడ్లో చందన బ్రదర్ మొత్తం కొల్లగొట్టుకొచ్చి నీకు అమ్మాడు. ఇక్కడ ఈ దొంగ సొత్తు నువ్వు కొన్నావా, ఏం చేస్తుంటావమ్మా నువ్వు, పద. ఏమండి నేను మంచి నీతిమంతురాలండి, కావాలంటే మా పాస్టర్ గారిని అడగండి అన్నారు. నేను ఆ పేటలోనే ఉన్నా. వాళ్ళు వచ్చారు, ఎవరో వాళ్ళ బంధువులు వచ్చారు. పాస్టర్ గారు ఎట్లా వచ్చారండి, ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చారన్నా, ఇది జరిగిందంటే. అవునా, నేను కోటానికి వెళ్తున్నాను, ఆటో ఎక్కి వెళ్ళిపోయాను. ఇవన్నీ ఈ మతలబులన్నీ నాకేం తెలుసండి. చదువు మరలా 16వ వాక్యం. పర్వతములోని శిలలు గుడ్, తప్పక అతని ఆహారం అతనికి ఉంటుంది, అతని నీళ్ళు అతనికి. అబ్రహాంలాగా 2 పూట్లకు సరిపడ పులిహోర అన్నం, దోసకాయ పచ్చడి, నీళ్ళ బాటిల్ ఇచ్చి పంపించలేదు. ఈ బోయజులాగా కొర్రలు ఎవలు 6 కొలల ఎవలు గొలిపి పంపించలేదు. వాళ్ళు తాత్కాలికంగా పోషిస్తారు మనుషులు, మన దేవుడు పోషిస్తే అతని నీళ్ళు అతనికి శాశ్వతముగా ఉండును. ఎవరికి? నీతిని అనుసరించి నడుస్తూ, యథార్థంగా మాట్లాడుతూ, నిర్బంధం వల్ల వచ్చు లాభాన్ని ఉపేక్షించాలి, వద్దని చెప్పాలి, లంచం పుచ్చుకోకూడదు. తన చేతులను మలుపుకొని హత్య అనే మాటలు వినకుండా, చెవులు మూసుకొని చెడుతనాన్ని చూడకుండా కళ్ళు మూసుకునేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఈ సబ్జెక్ట్ ప్రక్కన పెడితే నేను చెప్పింది ఇప్పటి వరకు భౌతికంగా ఆహారము, నీళ్లు. నా దేవుని ప్రియులారా, యేసయ్య అంటారు, నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుని ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో నీతి నిమిత్తమైన ఆకలి దప్పిక, అతని ఆహారం అతనికి ఉంటుంది, అతని నీళ్ళు అతనికి శాశ్వతంగా ఉంటాయి. ఎవరికి? నీతిని అనుసరించి నడుస్తూ. సాక్షాత్తు యేసు ప్రభువే బాప్తిసం పొందడానికి వస్తే బాప్తిసం ఇచ్చి యోహాను ఇప్పుడు కుదరదు నేను ఇవ్వనని ఏవేవో మాట్లాడుతుంటే యేసయ్య అంటారు, ఇప్పటికి నీతి నిమిత్తం నీతి యావత్తు ఇప్పటికిలాగూ కానిమ్ము. శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము కాకపోతే మనం నిత్య రాజ్యములో ప్రవేశించుట అగత్యమని ప్రభు హెచ్చరిస్తారు. ఇంకా ఇక్కడ ఎవరైనా
మారు మనసు లేకుండా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందకుండా, నీతిని అనుసరించి నడచకుండా, నీతి యేసుక్రీస్తు రక్తం ద్వారా కలిగే నీతిని పొందుకోకుండా, పవిత్రతని పరిశుద్ధతని పొందుకోకుండా ఇక్కడ ఉంటే, ఈ ఆరాధన ముగించిన తర్వాత నేనే బాప్తిసాలు ఇస్తాను. ఆల్రెడీ ఇంచుమించు ఒక 7-8 ఉన్నారు. నేను గుడారాల పండగకి రమ్మన్నాను. ఉద్యోగాలు ఉన్నందువల్ల వాళ్ళకి అస్సలు కుదరట్లేదట. అందుకని బాప్తిస్తాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. నీతి నిమిత్తమై ఆకలి దప్పిలు గల వారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు. ఇందులో నిర్గమకాండం 23-25, నిర్గమకాండం 23-25, నీ దేవుడైన యెహోవానే, అప్పుడు ఆయన నీ ఆహారాన్ని, నీ పానాన్ని, నీ ఆహారాన్ని పానీయాన్ని దీవిస్తారు. అది నేను మీ మధ్యలో నుంచి రోగాన్ని తొలగించేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చప్పళ్ళు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మన ఆహారాన్ని పానీయాన్ని ఆశీర్వదించి మీ మధ్యలో నుంచి రోగాన్ని తొలగిస్తాను. నిన్నొక పిల్లోడిని అడుగుతున్నా, ఎరా మీ తాతయ్యకి ఆరోగ్యం బాగుందా? బాగుంది పాస్టర్ గారు. మీ తాతయ్య ఈ మధ్య కనిపించట్లేదురా, రేపు ఆరాధనకి రమ్మని చెప్పరా. మీ తాతయ్యకి ఆరోగ్యం బాగుందా? మీ తాతయ్యని రేపు రమ్మని రా అన్న. వాడంటాడు, మా తాతయ్య వస్తాడుగా 1వ తారీఖు. అవునా, కనిపించట్లేదురా, ఆలస్యం అవుతుంది కదా పాస్టర్ గారు, అందుకని ఆరాధన అయిపోగానే భోంచేసి వెళ్ళిపోతున్నాడు. మా తాతయ్యకి దేవుడు అన్నం తింటాడు కాబట్టి మంచి ఆరోగ్యం. ఏది కూరగాయలు మార్తమ్మ గారు, వాళ్ళ మనవడిని అడిగితే ఎంత చక్కగా చెప్తున్నాడు. వస్తాడు పాస్టర్ గారు మా తాతయ్య, నేను దేవుడు భోజనం తింటే మంచి ఆరోగ్యం. ప్రియులారా, వాస్తవంగా ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం ఏంటి? పాస్టర్ గారు ఫుల్గా గ్యాస్ ఉంది పాస్టర్ గారు. అవునా, కనెక్షన్ ఇచ్చి ఆమ్లెట్ లేకపోయారా? సిలిండర్లో కాదండి, కడుపులో. అవునా, ఫుల్గా గ్యాస్. కారణం ఏంటి? అరగట్లేదు పాస్టర్ గారు. కారణం ఏంటి? మనకు వచ్చే ప్రతి బలహీనతకి ఇంచుమించు కారణం ఏంటి? ఫుడ్ పాయిజన్ అయినందువల్లనే లేటుగా భోంచేయడమో, లేకపోతే పడని వస్తువులు తినడమో, ఏదో ఒకటి. దేవుడు అంటారు, మీ ఆహారాన్ని పానీయాన్ని నేను ఆశీర్వదిస్తాను, మీ మధ్యలో నుంచి రోగాన్ని తొలగించేస్తాను. ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, దూరాన సమీపాన నా దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, అంటే అయ్యో మేము రాజమండ్రిలో ఉంటే బోధినేవాళ్ళం అని, ఈ భోజనం కాదు నేను చెప్పేది. ఆయన వాక్యమే మనకు ఆహారం. ఎవరైతే దేవుని వాక్యాన్ని సమృద్ధిగా భుజిస్తారో వాళ్ళందరికీ యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం కలుగునుగాక, కలుగునుగాక. సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగునుగాక. సెకండ్ పాయింట్, రెండో పాయింట్ చెప్తాను. రెండోది, నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకుంటాను. దేన్ని? రెండో మాట. ఎలా వేసుకుంటారంటే కనికరముతో వేసుకుంటాడట, బలవంతంగా కాదు, కనికరముతో వేసుకుంటారట. ఏం వేసుకుంటారో సబ్జెక్ట్లో చెప్తాను. ఆదికాండం 24:15 నుంచి. ఏలియాజరు ప్రార్థన చేస్తూ మాట్లాడుట చాలించక మునిపే భుజం మీద కడవెత్తుకొచ్చింది. ఇంకొద్దులే, తర్వాత చదువు. ఎలియాజరు అన్నారు, దాహానికి నీళ్ళు ఇవ్వమని అడిగారు. అందుకామె త్రాగుమని చెప్పి త్వరగా తన కడవని బావిలోకి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చింది.
అమ్మా ఎలీయాజరు నీళ్లు తాగేశారు, మూతి దుడుచుకున్నాడు. తుడుచుకొని రెబెకా ఆగమ్మా నువ్వు, నేను డ్రామాటిక్గా చెప్పేటోడు మధ్యలో సుయోధన అంటూ వస్తే ఎలాగా? ఇప్పుడు వెళ్ళి చెప్పండి గట్టిగా. భుజం మీద కడవెత్తుకొచ్చింది, బావిలో దిగింది. అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. దిగుక పోసింది, తాగి ముద్దు చూసుకొని, అమ్మ రెబెకా ఒంటెలకు కూడా నీళ్లు పోయమ్మా అని లాబాను ఎలీయాజరు అడిగారా? అందరు చెప్పాలి, అడిగారా? ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఎవరు వాలంటీర్గా ఇన్వాల్వ్ అయింది? ఎవరు? రెబెకానే ఒంటెలను చూసి, అంకుల్ మీ ఒంటెలకు కూడా నేను నీళ్ళు పోయమంటారా? వై నాట్? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, భుజం మీద కడవెత్తుకొచ్చిన ఒక యవన ఆడపిల్ల ఎలియాజరుకైతే మహా అంటే 1 లీటర్ నీళ్లు తాగి ఉంటాడు ముసలోడు, అంతేగా. ఇప్పుడు చదువుకున్న పిల్లల్ని అడుగుతున్న ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, ఒంటె ఎన్ని నీళ్లు తాగును? చెప్పిన వాళ్ళకి జ్ఞాపకిని ఇస్తాను. అయ్యా లేగన్నా, లేగో. ఎన్ని నీళ్ళు? 200 లీటర్లు, అంతేనా? నెట్లో అయినా కొట్టండిరా. అయ్య బాబు, నువ్వు కలెక్టర్ చదువుతానంటున్నావుగా, నువ్వేగా లేగు, నువ్వేగా కలెక్టర్ చదివేది. ఇప్పుడు రేపు నువ్వు కలెక్టర్ అయిన తర్వాత రాజస్థాన్ వేస్తావు అనుకో, అప్పుడు ఏం చేస్తా చెప్పు? రాజస్థాన్లో వాడు ఎడారిలో ఒంటెలు ఎన్ని లీటర్లు తాగుతాయి ఒకసారికి? కూర్చో. 200లేనా? గుడ్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎర్రంపాలెం పాస్టర్ గారు చెప్పారు, చప్పట్లు కొట్టు. ఒక చోట మహాసభకి వెళ్ళాం, మహాసభ ముగించబడింది, భోజనానికి వెళ్ళి కూర్చున్నాం. భోజనం చేస్తూ ఉంటే పాస్టర్ గారి భార్య, అంటే మన మినిస్ట్రీలో పాస్టరమ్మ అనే అలవాటు లేవు, పాస్టర్ గారి భార్య అంటాం. పాస్టర్ గారి భార్య మామూలుగా లేదు, తోక తొక్కిన తాచులాగా బుసలు కొడతా ఉంది. చట్నీ పళ్ళెంలో వేస్తుందో మొహం మీద వేస్తుందో అర్థం కావట్లే. ఏం జరిగిందిరా బాబు, నేను ప్రసంగంలో కూడా ఆవిడ ఏం తిట్టలేదే, ఎక్కడ మ్యాటర్ ఎక్కడ తేడా వచ్చిందని అనుకుంటున్నా. అంతలో రొసరొసలు పడుతుంది. భర్తకి మ్యాటర్ అర్థమైపోయింది. ఇంకొంచెం సమయం దాటితే నోరు జారుద్దేమోనని చెప్పి భర్త అడిగేశాడు, ఏంటి కోపంగా ఉన్నట్టు? ఏంటా నాకు స్టేజ్ మీద ఏం చేసావు? నేనేం చేశాను? మా చెల్లిని పాట పాడించమని చెప్పారు. పాడించానుగా మీ చెల్లితో. పాడించావు, పేరు చెప్పావా అంటే? పేరంటే చెప్పు మా చెల్లి పేరు. 10 సంవత్సరాల నుంచి మా చెల్లి మన ఇంట్లోనే ఉంది. దాని పేరు గుర్తుందా నీకు? 10 సంవత్సరాల నుంచి మన ఇంట్లోనే ఉంది. మన మధ్యలో ఉన్న ప్రత్యేకమైన గీతం పాడుద్ది. రా మాయ్ నాయ్ రా. 10 సంవత్సరాల నుంచి మన ఇంట్లో ఉంటే దాని పేరు నీకు గుర్తు రాలేదా? మామూలు యుద్ధం కాదు. సరే, ఆయన బాధ. నేను అన్నాను, అమ్మ నేను కొంచెం భోంచేసి వెళ్ళాక మీరు ఈ రాత్రికి పాకిస్తాన్ ఇండియా యుద్ధం పెట్టుకోండి, నా ముందు వద్దన్న. అంటే మనుషులుగా మనం పేర్లు మర్చిపోతాం. మామూలు యుద్ధం కాదు. యేసయ్య అంటారు, నా తండ్రికి నేను ఎలా గుర్తున్నానో నాకు నా తండ్రి ఎలా గుర్తున్నారు. నా గొర్రెలు నేను ఎరుగుదును, నా గొర్రెలు కూడా నన్ను ఎరుగు. నా గొర్రెలు నేను పేరు పెట్టి పిలుస్తాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నాకు తెలిసి పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలును మాత్రమే దేవుడు నరపుత్రుడా అని సంబోధించారు. కానీ ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా మొత్తుకోళ్ళైనా ఆడోళ్ళైనా ఎవరైనా సరే యేసు దేవుడు పేరు పెట్టే పిలిచాడు. శామ్యూయేలు వయసు ఎంత?
శామ్యూయేలు వయసు ఎంత? 13 సంవత్సరాల బుడ్డోడు. మందసం దగ్గర పడుకుంటే 4 సార్లు సమూయేలు 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 పేరు పెట్టే పిలిచాడు నా ప్రభు. మార్తా మార్తా పేరు పెట్టే పిలిచాడు. అబ్రహామా అబ్రహామా, మోషే మోషే, అందరిని పేరు పెట్టే పిలిచాడు. నా పేతురు పేతురు జాగ్రత్త. నా దేవుని ప్రియులారా, నేను చెప్పొచ్చేది ఏమిటంటే, యేసుక్రీస్తు మనందరి కోసం తండ్రి దగ్గర, అంటే ఒక మాటలో చెప్పాలంటే మన కోసం వకాల్తా పుచ్చుకొని తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు మనల్ని వ్యక్తిగతంగా తెలుసు ఆయనకి, మన యొక్క పరిస్థితులన్నీ ఆయనకి. నా గొర్రెలను నేను ఏసావంటారు, ఏసావంటారు, తమ్ముడా యాకోబా ఇక ఆలస్యం చేయమాక, ఆలస్యం చేయమాక, వెంటనే వెళ్ళిపోదాం పద. యాకోబు అంటారు, అనియో అనియా గొర్రెల మందు ఉందనియా, కొన్ని గొర్రెల కిరోసినాలు పట్టున్నాయి అనియా, కొన్ని కుంటి గొర్రెలు ఉన్నాయనియా, అనియా కొన్ని గొర్రెలు గుడి గొర్రెలు ఉన్నాయి. కొన్ని ఒక్కసారిగా హడావుడిగా మందనంతను తోలేస్తే మంద చెదిరిపోయే సమస్య. ఒక గొర్రెల కాపరి యాకోబుకే తన మంద మీద అంత కన్సర్న్ ఉంటే మరి యేసయ్యకి ఇంకెంత ఉంటుంది? దేవునికి మహిమ కలుగునుగాక. నేను నా గొర్రెల్ని ఎరుగుదును. మన కోసం రాత్రింబగళ్ళు తండ్రి దగ్గర మన ప్రభు విజ్ఞాపన చేస్తూ మధ్యవర్తిగా నిలిచి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, మన పేర్లు మీ పేర్లు మన పేర్లు మనవాళ్ళు మర్చిపోవచ్చు, భూమి మీద నుంచి మనవాళ్ళు తుడిపేయాలని ప్లాన్ చేయొచ్చు, కానీ మన ప్రభు మాత్రం మన పేర్లు తెలిసినవాడు, మన పుట్టు పూర్వత్రాలన్నీ తెలిసినవాడు, మనల్ని బాగుగా ఎరిగి ఉన్న దేవుడు. ఆయనకే మహిమ కలుగునుగాక. 4వ మాట, నిశ్చయముగా నేను నా భుజం మీద దానిని వేసుకుంటాను. దేన్ని? మీ మీద వచ్చిన నింద, మిమ్మల్ని దూషించిన దూషణ మాటలు, అవన్నీ నా భుజం మీద వేసుకొని మీకు మీకు ఖ్యాతిని మంచి పేరుని ఈ 2 నెలల్లో నేను అనుగ్రహిస్తాను. హల్లెలూయా. చదువుదాం. ఆదికాండం 9:23. ఆదికాండం 9:23. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని వాళ్ళిద్దరి భుజాల మీద దాన్ని వేసుకొని చాలు. తలలు పైకెత్తితే నేపథ్యాన్ని నేను వివరిస్తాను. జలప్రళయం ముగించబడిన తరువాత వ్యవసాయం చేయడం ప్రారంభించారు. సమృద్ధిగా పంట పండింది. విస్తారమైన సంపద చేతికి వచ్చేసరికి, డబ్బు ఎక్కువ అయ్యేసరికి క్రొత్త పద్ధతులు అలవాటు చేసుకున్నారు నోవాహు. జలప్రళయానికి ముందు త్రాగుడు అలవాటు లేదు. జలప్రళయానికి మునుపు నోవాహు తాగుబోతు కానే కాదు. ఆ తరం వారందరిలో నీతిమంతుడు. జలప్రళయం తర్వాత తాగుడు అలవాటు చేసుకొని ఫుల్గా తాగి వస్త్రహీనుడై పడున్నాడు. వస్త్రహీనుడై పడున్నాడు. అంత చేటు తన వస్త్రహీనుడై పడిపోయి ఉంటే నోవాహు భార్య ఆంటీ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? డాక్రా మీటింగ్కా, పొదుపులక్ష్యం మీటింగ్కా, ఇంకా ఇంకే కొత్త పథకాలు పెట్టారేంటి అండి? పసుపు కుంకుమ అంట. నయం పచ్చతోరణం మామిడి ఆకులు పెట్టలా. సరే పెడతారు, రేపు ప్రభుత్వం వచ్చే పెడతారు. సరే, అంత చేటు బట్టలు లేకుండా పడిపోయింది. ఈవిడ ఎక్కడికి వెళ్ళిందండి? ఈలోగా కొడుకు వచ్చి చూశాడు. హామ్ అనుకుంటాను.
తండ్రి వస్త్రహీనుడై ఉన్నాడు. ఏమండి, ఎవడైనా ఇంట గౌరవాన్ని మంట కలుపుతాడండి? ఎవడైనా ఇంట గౌరవాన్ని మంట కలుపుతారా? తండ్రి యొక్క బలహీనతల్ని రోడ్ల మీద చెప్తారా? చెప్పండి. ఇప్పుడు ఉదాహరణ, మన అమ్మాయి ఏదో చిన్న తప్పుడు పని చేసింది. దేవి చౌక్ దగ్గర మీటింగ్ పెట్టి, ఏమండి ఇందు మూలంగా యావత్ రాజమండ్రి ప్రజలకు తెలియజేయమని ఏమనగా దండోర వేస్తామా? కొడుకు ఒకరిని చంపేసి వచ్చాడు. ఏదో ఆటలాడుతూ గొడవ రేజ్ అయిపోయి ఒకరిని చంపేశాడు. దానవాయిపేటలో గాంధీ పార్క్ దగ్గర రౌండ్ పార్క్ దగ్గర మీటింగ్ పెట్టి, ఇందు మూలంగా రాజమండ్రి వాసులకు తెలియజేయమని ఏమనగా మావాడు సో హాకీ బ్యాట్తో ఒకటి కొట్టి చంపేశాడు హో అంటావా? ఇంట గౌరవాన్ని ఎవడన్నా మంట కలుపుతాడా? కన్న కొడుకే కన్న తండ్రిని గురించి రోడ్డు మీద విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. ఆ ఇంటోడే కదా వాడు మాట్లాడుతున్నాడు. మిగతా ఇద్దరు కొడుకులు జ్ఞానం కలిగి వివేకం కలిగి, అరే వీడెవడరా ఇంట గౌరవాన్ని మంట కలుపుతున్నాడు దుర్మార్గుడని వాళ్ళిద్దరూ, మిగతా ఇద్దరు భుజం మీద దుప్పటి ఒకటి తీసుకొచ్చి కప్పేశారు. యేసయ్య అంటారు, అదిగో దాన్ని నా భుజం మీద వేసుకుంటా. ప్రియులారా గమనించాలి, ఎవరు వేసుకుంటారు చెప్పండి? ఎవరు వేసుకుంటారు? ఆదామా ఎందుకు తిన్నావా చెట్టు పండు? అబ్బే నా తెలియదండి బాబా, నా తెలియదండి తిన్నావు కదరా, ఇక్కడ ఉందిగా, ఇరుక్కుందిగా మొక్క, ఇక్కడ ఉందిగా మొక్కన సంగతి వాస్తవేనండి బాబా, నేను తినలేదండి బాబా. ఎవరు తిన్నారు? నాకు సహకారిగా ఉంటుందని మీరు ఇచ్చారు. ఇదిగో అవ్వ ఏమ్మా, నువ్వు చెడింది కాకుండా వాడిని ఎందుకు చెడకుండా, నేను ఎక్కడ చెడగొట్టు బాబా, నాకు అసలు తెలియదు బాబా, నాకు అసలు బుర్రలో గుజ్జలేదని బాబా. ఏంటది? బుర్రలో గుజ్జు లేదంట. మరి ఎందుకు చేసేవి ఇబ్బంది? నాకు తెలియదండి బాబా. చెట్టు మీద పుస్స అంటుంటే నీవు సృష్టించిన ఆ సర్పం నన్ను మోసపుచ్చిందని బాబా. సాతాను గారి దగ్గరికి వెళ్ళి, రే సాతాను కూడా నువ్వు ఎందుకు వాళ్ళిద్దరిని జడగొట్టేసాడు? నాకేంటి తెలుసు బాబా, భూమి మీద పుట్టినట్లన్నింటిలో నాకు కుయుక్తి అనే ఒక యాటిట్యూడ్ ఇచ్చారు కదండి, అది వర్కౌట్ అవుతుందో లేదో టెస్ట్ చేశానండి వీళ్ళిద్దరి మీద. మై గాడ్, అంటే మీరే కదా సార్ నాకు ఆ యాటిట్యూడ్ ఇచ్చింది, అది క్రియ జరుగుతుందో లేదో టెస్ట్ చేశానండి. ఇప్పుడు దేవుడు తప్పుడోడు. అరే కట్టుకున్న భార్య కదా, ఏమంటే తప్పు అయిపోయింది, ఏదో తిన్నానని భార్య మీదకి పోకుండా నీ మీద వేసుకోవచ్చుగా. ఏం సంసారాలరా మీ, నాకు అర్థం కావట్లేదు. సరే దేవుడు ఆయన ఏదో బుర్ర తక్కువ పనిచేసి నిన్ను అడిగాడు, నువ్వైనా నాదేనండి తప్పు, మా ఆయన మంచోడండి, మా ఆయన చెప్పరా, మా ఆయన బుద్ధిమంతుడండి, నీతిమంతుడు, ఆయనకి ఏం తెలియదు బాబా, నేనే గట్టికి బుద్ధికి గడితిని అనవసరంగా అక్కడికి వెళ్ళండి. మా ఆయన బంగారండి బాబా, మా ఆయన నీతిమంతుడండి బాబా, మా ఆయన పతియ ప్రత్యక్ష. డైలాగులు మాత్రం బాగా గుర్తుంటాయి, వాక్యాలు గుర్తుండవు అని ఏదో నిందేదో ఆవిడ మీద వేసుకోవచ్చు కదా. ఆయన్ని అడిగితే ఆవిడ మీద చెప్పి, ఆవిడ ఏదో పాము మీద చెప్పి, పామేమో నాకేం తెలుసండి, మీరే కదా ఇచ్చింది నాకు. ఎవరి మీద వేసుకుంటారు? జోసెఫ్ మీ అన్నోళ్ళు నిన్ను అమ్మేశారంటగా. లేదు సార్, నేను దొంగిలించబడ్డాను సార్. మీ అన్నోళ్ళు అమ్మేశారంటగా, బట్టలు తీసి గోతులేసి ఆ తర్వాత మిద్యానుడికి అమ్మారంటగా. ఎవరు సార్ చెప్పింది? నేను హెబ్రీయుల దేశంలో నుంచి దొంగిలించబడ్డానండి. సరే అది వదిలే, ఈ జైలుకి ఎందుకు వచ్చావు? అదిగో పొతిఫర్ భార్యకి నీకేదో వాళ్ళు ఏదో గౌరవంగా ఉన్న కుటుంబం సార్, వాళ్ళు ఎందుకు బజార్కి ఏడుస్తారు? నేను ఈ చెరసాల్లోకి రావడానికి నేనేం తప్పు చేయలే, అదే ఆవిడ చేసింది అవన్నీ ఎందుకు సార్? హ్యూమన్ నేచర్. యోసేపు ఒక సాధారణమైన మనిషే కదా, అన్నల మీద
ఇంకొకళ్ళ మీద ఈ నింద వెళితే ఎందుకు వచ్చిన గొడవ, ఏదో జరిగిందే జరిగిపోయింది, మన మీద వేసుకుందాం. యోబు అంటారు, రే బిల్దదు, తేమాను, ఎలీఫజ్, నిశ్చయముగా నేను నా భుజం మీద వేసుకుంటాను రా దాన్ని. ఏది వెళదాం కొన్ని విషయాలు. మత్తయి సువార్త 1:19, మత్తయి సువార్త 1:19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, నేనంటాను పాత నిబంధనలో యోసేపు అయినా క్రొత్త నిబంధనలో యోసేపు అయినా వీళ్ళిద్దరూ మానవత్వపు విలువలు కలిగి, ఎథిక్స్ కలిగిన వాళ్ళై, వాళ్ళని వీళ్ళని బజారుకి లాగడం దేనికి? అదే జరిగిందే జరిగిపోయింది, లెట్ ఇట్ బి, వదిలేయడమే, ప్రార్థన చేద్దాం. నింద తొలగిపోద్ది, అవమానం దొర్లించబడుతుంది, దూషణ మాటలు గాలి మబ్బు గనక విడిపోయినట్లుగా గాలి మాటలు నిలవ్వ కదా. పిల్లలు, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన మీద ఉన్న నింద, దూషణ, అపకీర్తి యేసు నామములో నా ప్రభు తొలగించునుగాక. పిల్లల, సమాజంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చదువు కీర్తన 4వ కీర్తన 2వ వాక్యం. 4వ కీర్తన 2వ వాక్యం. నరులారా, దేవుడు నాకంటూ ఒక గౌరవము, ఒక విలువ, కీర్తి, ప్రసిద్ధి ఇచ్చాడు. ఎంతకాలం నా గౌరవాన్ని మీరు అవమానంగా మారుస్తారు? ఎంతకాలం మీరు ఇలా చేస్తారు? మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, ఒక వ్యక్తి మంచి పేరు సంపాదించుకుంటున్నాడంటే, కీర్తి ప్రతిష్టలు పొందుకుంటున్నాడంటే, ఒక ఉన్నతమైన అనుభవాల్లో సాగి వెళుతున్నారు అంటే, ఏ విధము చేతనైనా వాళ్ళని అబాసు పాలు చేయాలని, అవమాన పాలు చేయాలని, బజారు కేడ్చాలని కంకణం కట్టుంటారు. దావీదు అంటారు, నరులారా, ఎంతకాలం దేవుడు నాకు ఇచ్చిన గౌరవాన్ని మీరు అవమానంగా మారుస్తారు? 71వ కీర్తన 21వ వాక్యం. 71 and 21. 71:21. దేవా, నా గొప్పతనాన్ని వృద్ధి చేయండి, నా తట్టు మరలి నాకు. ఇంకొక మాట కూడా ఉండాలండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఇంకొక మాట కూడా, దేవుడిచ్చిన గౌరవాన్ని ఎనభైవ కీర్తన 6వ వాక్యం. ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మల్ని ఎంతకాలం, ఇది ఎంతకాలం అని అంటే, దేవుడు ఈ నెలలో మనతో చెప్తూ ఉన్న మాట, ఆ పొంగుని దేవుడు అణచివేస్తాడట, దాని తరంగాలన్నింటినీ దేవుడు అణచివేస్తాడట. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట కూడా ఉండాలి, అది కనబడ్డప్పుడు నేను మీకు తెలియపరుస్తాను. పిల్లరా, మీకున్న మంచి పేరుని, మనకున్న మంచి పేరుని, కీర్తిని, ఖ్యాతిని నరులు ఎల్లప్పుడూ పాడు చేయాలని, అవమానపరచాలని, బుగ్గిపాలు చేయాలని, బజారు పాలు చేయాలని కంకణం కట్టుకొని ఉంటారు. ప్రభు అంటున్నారు, నిశ్చయముగా నేను నా భుజముల మీద దాన్ని వేసుకుంటాను, మీకు కీర్తిని, మంచి పేరుని నేను మీకు అనుగ్రహిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక.
మనష్షే అనే రాజుని గురించి బైబిల్లో వ్రాయబడిన మాట. ఒకప్పుడు బహు దుర్మార్గంగా ప్రవర్తించిన మనష్షే ఎప్పుడైతే సంకెళ్ళ మధ్యలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తన భక్తిహీనతని తను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడో, దేవుడు మరలా తిరిగి తన యెరూషలేమును తీసుకొచ్చి 55 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించేటట్లుగా అతని కీర్తిని దేవుడు వ్యాపింపచేసెను. దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు యొక్క ఖ్యాతి అలాగున. నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక సేవకునిగా నా విషయమేనైనా మన సమస్త విషయమేనైనా దేవుడు ఇది మొదలుకొని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మినిస్ట్రీ యొక్క కీర్తి ఖ్యాతిని భూదిగంతాల వరకు దేవుడు విస్తరింపచేయునుగాక, వ్యాప్తి చెందించునుగాక. 5వ మాట అపాయంలో నుంచి విడిపిస్తారు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యం. న్యాయాధిపతులు 16:3. న్యాయాధిపతులు 16:3. శాంసన్ మధ్యరాత్రి వరకు పడుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొన వరకు తీసుకొని వెళ్ళాడట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. శాంసన్ వేశ్య ఇంటికి వెళ్ళాడు. వేశ్య లాలన మాటల చేత లోబరుచుకుంది. శాంసన్ పడుకొని ఉన్నాడు. ఫిలిస్తీన్లు ఇంటి చుట్టూ వచ్చేసారు. ఫిలిస్తీన్లు పట్టుకోవడానికి సిద్ధమైనప్పుడు కేకలు వినబడ్డాయి. మధ్యరాత్రి వరకు పడుకొని ఈ ద్వారబంధాల్ని గుమ్మాన్ని ఒక్కసారిగా పెకిలించుకొని భుజాల మీద పెట్టుకొని భారాన్ని హెబ్రోనుకి ఎదురుగా ఉన్న కొండ మీదకి ఎక్కి వెళ్ళాడట. కానీ నేను చెప్పదలిచింది కాన్సెప్ట్ మొత్తం నెగిటివ్లో ఉంటుంది. నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే, పికప్ చేసిన పాయింట్ ఏంటంటే, మరణం, శత్రువుల పీడ, భక్తిహీనులు మరణ పాశం వలె ఆ ఇంటి చుట్టూ చేరేశారు, చంపేస్తారు. ఇక శాంసన్ జీవితం ఆ రోజుతో ఖతం అయిపోయినట్టే. అట్ దట్ టైం ఆ ద్వారబంధాన్ని భుజాల మీదకి ఎత్తుకొని, మామూలుగా కొండెక్కాలంటే మనంతట మనం కొండెక్కాలంటే పై ప్రాణం పైనే పోతూ ఉంటుంది. ఇక ఉపశమో ఇంకోటో ఉంటే వాడు చచ్చాడు. ఇక మేము కూడా దేవుడి దయ వల్ల సినాయి పర్వతం ఎక్కుదామని వెళ్ళాం. దుస్సాహసం. చాలామంది బయలుదేరాం. సగం దూరం ఒంటి మీద వెళ్ళాం. అక్కడి నుంచి నడిచి వెళ్ళాం. ఒంటి మీద వెళుతూ కూడా పై ప్రాణం పైనే పోతూ ఉంది. ఎందుకంటే ఒంటికి కాలు జారుతూ ఉంది కొండ మీద. అదేమో ఇటున్నట్టే ఉంటుంది కానీ మెడేమో బయటికి పెడుతుంది. అటు తొంగి చూస్తే కింద లోయ. వామ్మో ఇదేమవుతుందో తెలియట్లే. ఈ ఒంటిల మీద మనవాళ్ళు కొంతమంది వస్తా, అనిల్ పాస్టరు, నిరీక్షణ్ పాస్టర్, వీళ్ళు వస్తా, అన్నా బాగుందా ఎటో రే అరోమాకండ్రా. ఈ ఒంటికి ఆ భాష ఎట్లా అర్థమవుతుంది, పరిగెత్తుతుందో అదేం పరిగెత్తుంది. మీరు మాట్లాడమాకండ్రా, మౌనంగా ఉండండి. దీనికి ఏం అర్థమవుతుందో మన భాష గము మొత్తం మీద వెళ్ళాం. నా బాధలు పడి ఒంటి దిగిన తర్వాత నడిచి ఎక్కుతున్నాం. ఎంత ఎక్కుతామండి? 2 అడుగులు వేస్తే అంటున్నాం. 2 అడుగులకి పైకి వెళ్ళే సంగతి దేవుడు ఎరుగు. మరలా జీవితంలో కిందకు వస్తామో లేదో డౌట్ వచ్చేసింది మాకు. సరే మేము ఆ సోఫాలు పడి వెళ్ళి ఆ దేవుడు మోషేతో మాట్లాడి రాతి పలకలు ఇచ్చారు కదా, అది చూసి అక్కడ చిన్న
చర్చిలాగా పైన చిన్నది. తిరిగి చీకట్లో రాత్రి 12 చిమ్మ చీకటి, ఈ సెల్ ఫోన్ లైట్లు. ఆడు చెప్పాడు గైడ్, ఏమంటే మీరు టార్చ్ లైట్లు కొనుక్కోండి ఇక్కడ అన్నాడు. టార్చ్ లైట్లు కొనుక్కోండి అంటే కొన్ని సత్తామా, పెంటోళ్ళం కాదు. ఆ టార్చ్ లైట్ ఎందుకు సార్, మాకు సెల్ ఫోన్ లైట్ ఉందిలే అన్నాం. సార్ కుదరదండి, ఆగదన్నాడు. మొత్తం మీద చిమ్మ చీకట్లో సెల్ ఫోన్ లైట్ వేసుకుని నిదానంగా, అది కూడా బిలుకండి వస్తుంటే ఇంతంత పెద్ద రాతి తాబేళ్ళు ఇలా ఎక్కుతున్నాయి సినాయి పర్వతం. అరే మనుషులు మనమే ఎక్కలేకపోతున్నావురా, రాతి తాబేళ్ళు ఎక్కుతున్నారు ఏంట్రా అన్న. ఒకడంటాడు, అన్నావు రాతి తాబేలు కదన్నావు అక్కన్నా. ఒరే అక్క కాదురా తాబేలు ఉన్నట్టుందిరా అంటే, కాదన్నా అక్కన్నా. మాతో వచ్చిన వాళ్ళు కొంతమంది పాక్కుంటూ వస్తున్నారు. ఏది మేము తిరిగి వచ్చేటప్పుడు నేనన్నా పదని పోదామన్నా, అన్నా పైకి వెళ్ళేసి వస్తామన్నా అన్నారు. మీరు పైకి వెళ్ళి వచ్చేసరికి 2025 అవుద్ది. మీరు ఎక్కిన సార్లు పదండి రిటర్న్ పదండి. మామూలుగా ఒట్టి మనుషులు ఎక్కడమే కష్టం. అలాంటిది శాంసన్ పెద్ద ద్వారబంధాలు 2 ఉంటే ఆ ఇంటివి గడప కమ్ములతో పాటు పీక్కొని భుజాల మీద పెట్టుకొని కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఒక డేంజరస్ సిచ్యువేషన్లో నుంచి కాపాడబడ్డాడు. నేను అంటాను, మన యేసయ్య మనందరినీ మండుచు ఉన్న వేడిమి గల అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి, నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించడానికి భారమైన సిలువను మోసుకుంటూ కల్వరి కొండ మీదకు వెళ్ళాడు నా ప్రభు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. భారమైన సిలువను మోసుకుంటూ కొండ మీదకి ఎక్కి వెళ్ళాడు. ఓ ప్రక్కన పాదాలలో సున్నపు రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, మొనదేలిన సున్నపు రాళ్ళు గుచ్చుకుంటున్నాయి యేసయ్యకి. ఓ ప్రక్కన తలలో ముండ్ల కిరీటం బాధిస్తూ ఉంది, ముళ్ళు దిగపడిపోయినాయి, కణతల్లోకి దిగపడిపోయినాయి ముళ్ళు. సరదాగా వాడితో ముళ్ళ కిరీటం పెడితే పర్లా, పెట్టి నొక్కాడు. వాడికి అంతటితో తృప్తి అనిపించకుండా పెద్ద రీళ్ళు ఒకటి తీసుకొచ్చి తల మీద పటాను కొట్టాడు ప్రభువుని. కొడితే అక్కడ ముళ్ళు అక్కడ దిగిపోయినాయి తలలోకి. అప్పటికే 39 కొరడా దెబ్బలు కొట్టేశారు ప్రభువుని. వీపంతా చాళ్ళుగా దున్నబడిపోయింది, రక్తం గట్లు కట్టేసింది. ఓ ప్రక్కన భారమైన సిలువ మోసుకుంటూ కలువరి కొండ మీదకు వెళ్ళాడు. ప్రిలా ఈ సిలువ వేయబడిన క్రీస్తు మీ ఎదుట ప్రదర్శింపబడుతూ ఉండగా ఇంకా రక్షించబడకపోతే ఎలాగా? శాంసన్ బలం కలిగినోడు గనక ఆ ద్వారబంధాల భుజాల మీద వేసేసుకొని కొండ మీదకి వెళ్ళాడు, తప్పించబడ్డాడు. నేనంటాను, మనందరి కోసం సర్వలోక కళ్యాణార్థం నిమిత్తం నా ప్రభు భారమైన సిలువను మోసుకుంటూ కలువరి కొండ మీదకి వెళ్ళి మన కొరకు సిలువ వేయబడ్డాడు. అక్కడ ఆ సిలువ వేయబడిన క్రీస్తు మీ ఎదుట ప్రదర్శింపబడుతూ ఉంటే ఇంకా రక్షించబడకపోతే ఎలాగా? మన యేసయ్య ఎవరో తెలుసా? ముంచుకొస్తున్న, పొంచి ఉన్న, తరుముకొస్తున్న ప్రమాదాలు ఉన్నాయి, వాటన్నింటిలోంచి తప్పించి విడిపించే గొప్ప దేవుడు. అపోస్తుల కార్యం 12 చదవనక్కర్లేదు, నోట్ చేయండి. అపోస్తుల కార్యం 12 3 నుంచి 11 వరకు చూస్తే, 3 నుంచి 11 వరకు చూస్తే యోహాను అని యాకోబుని శిరశ్ఛేదనం చేశారు, తల నరికి చంపేశారు. ఇక రేపటి రోజున పేతురుని కూడా చంపేస్తే మత ఉన్మాదులందరూ సంతోషించి వాళ్ళనే గెలిపిస్తారని ఒక నమ్మకం వాడికి, పిలాతుకి, రాజుకి, హేరోదు రాజుకి. పేతుర్ని సంకెళ్ళతో బంధించి తీసుకొచ్చి జైల్లో వేసి పెట్టేస్తున్నారు. మన దేవుడు ఎవరు తెలుసా? పొంచి ఉన్న, తరుముకొస్తున్న, మనకు విరోధంగా ఉన్న
ప్రతి అపాయం నుంచి, ప్రతి ప్రమాదం నుంచి మన దేవుడు తప్పించే దేవుడు, విడిపించే దేవుడు, కనుపాప వలె మనల్ని కాపాడే దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యంగా విడుదల అనుగ్రహించారు. నా దేవుని ప్రియులారా, మనకు ఒక్కోసారి తెలియదు ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో, ఏ ప్రమాదాలు మనల్ని తరుముకొస్తున్నాయో మనకు తెలియదు. ఎవరి ద్వారా ప్రమాదం ముంచుకొస్తుందో, ఎవరు మన ప్రమాదంలో పడేస్తారో కూడా తెలియని పరిస్థితి. అలాంటి ఇరుకు ఇబ్బందులన్నింటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి, అదిగో మన యొక్క ప్రతి భారాన్ని ఆయన భుజం మీద వేసుకొని మనకు ఆ ప్రమాదాల్లోంచి ప్రభు మనల్ని తప్పించును గాక. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకో మాట ఉంది కానీ ఆఖరిది లూకాసు సువార్త 15:5. లూకాసు సువార్త 15:5. మరొక్కసారి లూకా 15:5. తప్పిపోయిన గొర్రెపిల్ల దొరికింది. అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి స్నేహితుల్ని, పొరుగు వాళ్ళందరిని పిలిపించి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె చాలు. ప్రియులారా, లోకంలో ఉన్న మనుషులైతే ఒక్కసారి మనం తప్పిపోతే, ఒక్కసారి మనం పొరపాటు చేస్తే, ఒక్కసారి వాళ్ళకి ఇష్టం లేని చేస్తే, ఇక జీవితంలో నీ మొహం చూడనని ఖరాఖండిగా చెప్పి మనల్ని త్రోసేస్తారు, తోలనాడుతారు. అదే దృష్టితో మనల్ని చూస్తూ ఉంటారు. కానీ యేసయ్య ఎవరో తెలుసా? 99 గొర్రెలను విడిచిపెట్టి మారు మనసు లేని ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళి, తప్పిపోయిన గొర్రె దొరికిన వెంటనే కొవ్వెక్కిందంటే నీకో, తిమ్మిరెక్కిందంటే నీకు అని చడామడా పిల్లలు గుడారాల పండుగలో తప్పిపోతారు అనుకోండి. పిల్లలు తిరునాళ్ళలోనో, ఎగ్జిబిషన్లోనో, సంతలోనో పిల్లలు తప్పిపోయారు అనుకో, మొత్తం మీద మీరు నానా బాధలు పడి ఏడ్చి అక్కడికి వెళ్ళి లాన్లేడికి మొత్తం మీద బొడ్డోడు దొరికాడు అనుకో, వెంటనే చిన్న గొర్రె పిల్లవు నువ్వు నా బిడ్డ ఎత్తుకుంటావా? మామూలు కాదు, కందిపోవాలని గోబలో ఏసన్న గారు ఒకసారి చెన్నైలో తప్పిపోయాడంట. వాళ్ళ నాన్న నీకు ఎయిర్పోర్ట్ చూపెడతానురా, మీకు మరీనా బీచ్ చూపెడతానురా, హైకోర్టు చూపెడతానురా, నీకు బర్మా బజార్ చూపెడతానురా, ఇన్ని చెప్పి చెన్నై తీసుకెళ్ళి ఏలు పట్టుకో అన్నాడంట. ఏలు పట్టుకో అంటే ఆయన ఏలు పట్టుకున్నాడంట ఏసన్న గారు. పట్టుకున్నాడే కానీ ఎప్పుడు వదిలేశాడు ఈయనకు తెలియదు. వాళ్ళ నాన్నకి వెళ్ళిపోయి ఆ ప్లాట్ఫామ్ మీద ఈ చిన్న కీ ఇస్తే కారు బ్రిడ్జిల మీద ఎక్కి దిగుతూ ఉందట ప్లాట్ఫామ్ దగ్గర. అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడంట. వీళ్ళ నాన్నగారు వెళ్ళిపోయి, రేయ్ ఇదిగో ఇదే ఈయన ఎయిర్పోర్ట్ అంటే, లేడు. ఏడ్చుకుంటూ మా తాత భయం ఏంటంటే ఈయన తప్పిపోయినందుకు కాదు, మా అవ్వ ఇంటికి రాగానే చపాతీ కర్రతో కొట్టుద్ది మా అవ్వ, గయ్యాలి గంగమ్మ. వెతుక్కుంటూ అదే రూట్లో వస్తే అక్కడ కూర్చొని ఉన్నాడంట ప్లాట్ఫామ్ మీద. చూస్తూ ఉన్నాడంట. లేగరా పైకి లేగరా లేచాడు. ఏంటి అన్నాడంట. పెటాని కొట్టాడంట. దెబ్బకి నక్షత్రాలు కనబడ్డాయంట ఆయనకి. ఇటు వెళ్తున్నాడు, అటు కాదు ఇటో పడుకో. తప్పిపోయిన వాళ్ళు కనబడితే ఏం జరుగుతుంది? పట్టపగలే నక్షత్రాలు కనబడతాయి వాళ్ళకి. కానీ యేసయ్య తప్పిపోయిన గొర్రెని భుజాల మీద వేసుకున్నట్టు. హల్లెలూయా. అంతేనా? ఇంటికి వచ్చి స్నేహితులందరినీ పిలిచాడు, రండిరా, తప్పిపోయిన నా గొర్రెని మరలా నాకు దొరికింది. జక్కయ్య, నేను లోకానికి ఎందుకు వచ్చాను తెలుసా? నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి. ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ తప్పిపోయారో,
ఏ కోణంలో తప్పిపోయారో, అభిషేకంలో తప్పిపోయారా, ప్రార్థనా జీవితంలో తప్పిపోయారా, విశ్వాస జీవితంలో తప్పిపోయారా, ప్రభువుని విశ్వసించడంలో తప్పిపోయారా, సహవాసంలో ఉన్న అనుబంధంలో తప్పిపోయారా, సేవకుల ఎడల ప్రేమ చూపడంలో తప్పిపోయారు. ఎక్కడ మనం తప్పిపోయామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. లోకంలో ఉన్న మనుషులైతే మనం ఒకసారి తప్పిపోతే ఇక జీవితంలో నీ మోహం నాకు పెద్ద తీర్మానాలు వచ్చేస్తాయి. కానీ మన యేసయ్య మాత్రం తప్పిపోయిన గొర్రెల్ని భుజాలు పెట్టుకుని ఊరేగిస్తూ తీసుకొచ్చారు. 40 యెషయా గ్రంథం 49, యెషయా గ్రంథం 49, 22, 23. యెషయా గ్రంథం 49, 22, 23. ప్రభువు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు, నేను జనుల తట్టు నా చెయ్యెత్తుతూ ఉన్నాను, అన్యజనుల తట్టు నా ధ్వజమెత్తుతున్నాను. వాళ్ళు నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వస్తారు, మీ కుమార్తెలు వారి భుజం మీద మోయబడతారు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉంటారు. వారి భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేస్తారు. నీ పాద ధూళి. హల్లెలూయా. ఈ 2 నెలల్లో దేవుడు మన పిల్లలకి ఒక ఆఫర్ ఇవ్వబోతున్నాడు. ఆ ఆఫర్ ఏంటంటే, సమాజంలో పలుకుబడగలిగిన అన్యజనుల్ని దేవుడు ప్రేరేపించబోతున్నాడు. వాళ్ళే మీ పిల్లలకి ఉద్యోగం ఇస్తాననో ఇంకోటి ఇస్తాననో వస్తారు. మీరు కాదనకుండా తీసుకోండి, ఎందుకంటే ఇది దేవుని వాగ్దానం. మరలా చదువుదాం 22వ వాక్యం. నేను అన్యజనుల తట్టు నా చెయ్యెత్తుతున్నాను, అన్యజనుల తట్టు నా ధ్వజమెత్తుతూ ఉన్నాను. వాళ్ళు నీ కుమారులను రొమ్మున ఆనించుకుంటారు, నీ కుమార్తెలు వారి భుజాల మీద మోయబడతారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉంటారు. వారి భూమి మీద సాగిలిపడి నమస్కారం చేస్తారు. నీ పాద ధూళి. ఇవన్నీ దేవుని మాటలు. ఎవరైతే మీరు అక్కర్లేదు, మీ సంబంధం అక్కర్లేదు, మీ అనుబంధం అక్కర్లేదు, మీతో పరిచయం అక్కర్లేదని వెళ్ళిపోయారో వాళ్ళు వస్తారు. వాళ్ళంతటి వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీకు నమస్కారం చేసేట్లుగా ప్రభువు చేస్తారు. వాళ్ళ మీదుట సాగిలు పడేటట్లు దేవుడు చేస్తారు. ఏ చేతులతో అయితే యోసేపును గోతులో వేసేసారో అవే చేతులు యోసేపు పాదాలను ముట్టుకున్నాయి. యోసేపు దగ్గరకు వచ్చి భిక్షం అడుగుతున్నాయి అవే చేతులు. దేవుడు అద్భుతం చేస్తారు. ఏ వ్యక్తులైతే మనం అక్కర్లేదని దూషించి వెళ్ళిపోయారో వాళ్ళే నమస్కారం చేసేటట్లుగా, సాగిలి పడేటట్లుగా, మన దగ్గర భిక్షం ఎత్తుకునేటట్లుగా ప్రభు కార్యాలు జరిగించునుగాక. నిశ్చయముగా నేను నా భుజం మీద దానిని, ఈ బాధ్యతను ప్రభు ఆయన భుజం మీద వేసుకుంటారట. గనుక ఎలాంటి అనుభవాలన్నింటిలో దేవుడు మనం నడిపించి 2 నెలలు మనల్ని పోషించి, భరించి, ఆశీర్వదించి, ఖ్యాతిని అనుగ్రహించి, అపాయంలోంచి తప్పించి, తప్పిపోయిన దారి తప్పిన గొర్రెల వలె ఉన్న మనల్ని ఆయన సన్నిధికి ఆకర్షించి మునుపటి కంటే అధికమైన సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్క విషయాన్ని ప్రభుతో చెప్పుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు సమృద్ధిని దయచేయబోతున్నాడు. కనికరంతో కూడిన దేవుడు మన భారాలన్నీ భరించబోతున్నాడు. ఎడతెగక మన కోసం తండ్రి కుడి పార్శ్వమందు విజ్ఞాపన చేయబోతున్నాడు. దేవుడు మీకు ఇచ్చిన గౌరవాన్ని, గొప్పతనాన్ని అనేకులు పాడు చేయాలనుకున్నారు. అది ప్రభు ఆయన మీద వేసుకుని నిందని దొర్లించి వేసి, అవమానాన్ని దొర్లించి వేసి, ఖ్యాతిని, మంచి పేరు దయచేయబోతున్నాడు. అపాయం, ప్రమాదంలోంచి ప్రభు తప్పిస్తారు.
తప్పిపోయిన గొర్రెల్ని భుజం మీదకి ఎత్తుకున్నట్లుగా ఏ ఏ విషయాల్లో మనం తప్పిపోయాము. యాకోబు పత్రికలో రాస్తారు, సహోదరులారా మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం. మాటలు తప్పిపోతున్నాం, ప్రార్థనలు తప్పిపోతున్నాం, నిబంధనలు తప్పిపోతున్నాం. ఒక్కసారి వాక్యపు వెలుగులో మన జీవితాలు పరీక్షించుకుందాం. ఒక్కసారి వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ 2 నెలలు ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థించాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నేను నా భుజం మీద దానిని వేసుకుంటా. ఒక సాధారణమైన మనిషి నేను నా భుజం మీద వేసుకుంటానంటున్నారంటే, సర్వలోకాన్ని సృష్టించిన ప్రేమ స్వరూపి, కనికరం, దీర్ఘశాంతం, దయావాత్సల్యం, దయాదాక్షిణ్యపూర్ణుడైన మన ప్రభు ఇంకెంత భారం కలిగి ఉన్నాడో మన ఎడల. అందరూ ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించాలి. అబ్రహాము ఒక్క పూటకి సంబంధించి ఆహారాన్ని నీళ్ళనిచ్చి పంపించేశాడు. బోయజ్ అయితే ఒక 2-3 రోజులకు సరిపడా ఎవలు కొలిచి పంపించేశాడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఏలియాని ఆశ్చర్య రీతిలో పోషించిన వాడు. కాకుల ద్వారా పోషించాడు, విధవరాల ద్వారా పోషించాడు, దేవదూతల ద్వారా పోషించాడు, మార్వెలస్గా పోషించాడు. సింహపు పిల్లలైన ఆకలితో లేమితో పస్తు పడుకుంటాయేమో కానీ ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లరా, రిబ్కా కేవలం నాకు మాత్రమే నీళ్లు పోయమన్నారు ఎలియాజరు, కానీ ఆ అమ్మాయి 10 ఒంటెలకి. అంటే కనికరం. ఒక అమ్మాయికి అంత కనికరం ఉంటే మనల్ని సృష్టించిన మన ప్రభువుకి ఇంకెంత కనికరం. కనికర పూర్ణుడు కాదా మన ప్రభు? హల్లెలూయా. నా కోసమే సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారి. నా కోసమే సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు. మరలా నా కోసమే సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు పండను చీల్చిన అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది అందరూ అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర. అందరూ యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా ఆధారము. స్వర్గని నీవేనా సంతోషగానము. సర్వసంపదలకు ఆధారమైన దేవుడు, శక్తి కలిగిన వాడు,
యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు అందరూ యేసయ్యా అందరూ మనోహర నీవేనా సంతోషగానము సర్వస నీవేనా సంపదలకు ఆరాధనకు యోగ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా పూజ్యుడవు ఎల్ల వేళలా పూజ్యుడవు ఆరాధన నీకేనా స్తుతి ఆరాధన నీకే సేవించద నిన్నే సేవించద నిన్నే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఎందుకు ఆరాధన ఆరాధన నీకే ఎందుకు ఆయనకు ఆరాధన నిశ్చయముగా నేను నా పశుమిత్తాన్ని మోస్తానన్నావయ్యా అందుకే ఈ ఆరాధన అందుకే ఈ ఆరాధన అందుకే మా ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, తల్లిదండ్రులు
యేసయ్య దగ్గరికి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి, బోధకుడా ఒక్కసారి మా అబ్బాయిని మీ భుజం మీదకి ఎత్తుకోరా. ఆశ్చర్యం. ఒక్కోసారి నేను హడావుడిగా పిల్లల్ని ఎత్తుకోకపోతే ఎంత బాధపడిపోతారో. ఎక్కులు పెట్టి ఏడ్చేస్తున్నారు. ఎందుకంటారా వాళ్ళు ఏడుస్తున్నారంటే, వాళ్ళ అబ్బాయిని మీరు ఎత్తుకోలేదంట, వాళ్ళ అమ్మాయిని మీరు ఎత్తుకోలేదంట. ప్రియులారా, ఒక సేవకునిగా మీ పిల్లల్ని నేను ఎత్తుకుంటే, నా భుజాల మీద కూర్చోబెట్టుకుంటేనే అంత సంతోషమైతే, నిజమైన మంచి కాపరి నేను నా గొర్రెలకు నా గొర్రెలను నేను ఎత్తుకుంటాను. ఎందుకు వెనకబడ్డారు? ప్రియులారా, ఎక్కడ తప్పిపోయారు? ఎందుకు తప్పిపోయారు? తప్పిపోయినంత మాత్రాన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు నా ప్రభు. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ గొర్రె గాఢాంధకారపు చీకట్లో మంచి కాపరి గనక వెతుక్కుంటూ వెళ్ళాడు. గొర్రెపిల్ల దొరికిన వెంటనే చెడా మడా కొట్టకుండా, కనీసం గద్దించను కూడా గద్దించలేదు. గొర్రెని తన భుజాల మీద వేసుకొచ్చి స్నేహితులందరినీ పిలిచాడు. తప్పిపోయిన నా గొర్రె దొరికిందిరా. ప్రియులారా, మన ప్రభు ఎంత వాత్సల్యం కలిగిన వాడు. ప్రియులారా, ఏ పరిస్థితి మీకు భారంగా ఉంది? కుటుంబ పరిస్థితులు మీకు భారంగా ఉన్నాయా? భవిష్యత్తు భారం అనిపిస్తుందా? ఆర్థిక ఇబ్బందులు భారం అనిపిస్తున్నాయా? చేస్తున్న ఉద్యోగంలో భారంగా ఉన్నారా? కావాలని ఎవరో మీ మీద భారాలు మోపుతున్నారు కదా. మీ అత్త ఎవరో మొత్తం మీద ఏవో భారాలు ఉన్నాయి. ఈ భారాలు భరించడం కంటే చావడం మంచిది అనుకున్నారా? అదిగో, నిశ్చయముగా ఆ భారాన్ని నేను నా భుజాల మీద వేసుకుంటాను. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. సందేహించకండి, అనుమానించకండి. నిశ్చయముగా నా భుజాల మీద వేసుకుంటాను. ప్రియులారా, మీ బంధువుల మధ్యలో, మీ ఇంటి పేరటోళ్ళ మధ్యలో దేవుడు మీకు మంచి పేరు ఇచ్చాడు. కాస్త గౌరవం ఉంది. కొంతమంది కావాలని ఇంట గౌరవాన్ని మంట కలపాలని ప్రయత్నాలు చేస్తారు. షేములాగా మన గౌరవాన్ని బజారు పాలు చేయాలనుకుంటారు. అందుకే దావీదు అంటారు, నరులారా, ఎంతకాలం దేవుడు నాకు ఇచ్చిన గౌరవాన్ని మీరు అవమానపరుస్తారు? నేను ఏం కీడు చేశాను మీకు? అవమానానికి ప్రతిగా విశ్వసించారా? విశ్వసిస్తే పలకండి, ఆ మాటని విశ్వసిస్తే పలకండి. అవమానాన్ని ప్రతిగా ఏమిస్తానన్నారు ఆయన? చెప్పండి, అవమానానికి ప్రతిగా ఏమిస్తానన్నారు? పదే 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 చెప్పండి. అవమానానికి ప్రతిగా నా ప్రభు నాకు రెట్టింపు ఘనతనిస్తారు. అవమానానికి ప్రతిగా నా ప్రభు రెట్టింపు ఘనతనిస్తారు. నిందకు ప్రతిగా నా ప్రభు రెట్టింపు ఘనతనిస్తారు, కీర్తినిస్తారు. దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దాన సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ 3వ మాసంలో నిశ్చయముగా ఆయన భుజముల పైన మన భారములను మోస్తారని ప్రభు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని విశ్వసించిన మనందరి జీవితంలో
ప్రభు కార్యసిద్ధి కలుగు చేయబోతున్నందుకే దేవుని స్తోత్రం చెప్దాం. ఈ మాసమే కాదు, మన జీవితాంతం సమృద్ధితో ప్రభు మనల్ని పోషిస్తున్నందుకే దేవుని చేతులెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువే మనకు మధ్యవర్తిగా ఉండి మనందరి పక్షాన న్యాయం తీర్చబోతున్నందుకే స్తోత్రం చెప్దాం. అందరు చేతులెత్తి చెప్పండి, చేతులెత్తి చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆపదలో నుండి, అపాయములో నుండి ప్రభు మనల్ని విడిపిస్తున్నందుకే దేవునికి స్తోత్రం చెబుదాం. మనకి మంచి పేరును, కీర్తిని, ఘనతని ప్రతి విషయములో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చదువులో నిశ్చయముగా ఈ సంవత్సరం మనకు అనుగ్రహించబోతున్న దేవునికి చేతులెత్తి సంతోషంగా చేతులూపుతూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వాగ్దాన సందేశ కూడికలో ప్రభువే ఆద్యంతమై ఉండి ఆశీర్వాదకరంగా ప్రభు జరిగింపజేసినందుకే స్తోత్రం చెప్దాం. మందిరములో, ఆవరణములో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కొక్కరిని ప్రభు తన సమృద్ధి అయిన మేలుతో తృప్తిపరుస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి, చెప్పండి, అందరు చేతులెత్తి సంతోషంగా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. సేవకులను బలపరిచి అమూల్యమైన శ్రేష్టమైన వాక్య సందేశాన్ని, వాగ్దాన సందేశాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు స్తోత్రం చెప్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన రాకడకు ఆయుత్తపరుస్తున్న త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రేమ నమ్మకములైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. ఈ సంవత్సరాన్ని మీరు మాకు ఇచ్చారు. దయాకిరీటంగా ప్రభువా మీరు మాకు ధరింపచేసి 2 మాసాలు మీ కృపగలిగిన ఉచితమైన ఆరోగ్యకరమైన రెక్కలు భద్రపరిచి ఈ 3వ మాసాన్ని ప్రభువా మొదటి దినములో ప్రభువా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఇప్పటి వరకు మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని, మీ నామాన్ని స్తుతించి ఆరాధించి కొనియాడే భాగ్యాన్ని, మీ మాటలు విని ఆదరించి ధైర్యపరచబడి ఆశీర్వదించబడే గొప్ప ధన్యతను మా అందరికీ ప్రసాదించే నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిశ్చయముగా మీ భుజముల పైన మమ్మల్ని వేసుకుంటానని, మీ భుజముల పైన మమ్మల్ని మోస్తారని, మీ భుజముల పైన ప్రభా మా భారములు వేసుకుంటారని ప్రభా శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. భరించలేని భారములతో వ్యక్తిగతముగా కుటుంబ విషయాల్లో ప్రభా సతమతమవుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోరండి. ప్రతి వారి భారములను ప్రభా మీ భుజముల పైన వేసుకుని నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి వారి భారముల నుంచి మీరు విడుదల కలుగజేస్తే నీకు స్తోత్రములు అయ్యా. మా భారములను భరించే దేవుడవు నాయన, మా భారములను మోస్తూ ఉన్న దేవుడవు నాయన. నాయన మా రోగములు మీరు వహించారు, మా రోగాలను భరించారు, మా వ్యసనములు మీరు వహించారు. నా తండ్రి మీ భుజముల పైన మీరు వేసుకొని సమృద్ధిని మీరు దయచేస్తాను మీరు సెలవిచ్చారు నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, జీవిత సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కొక్కరి మీ జ్ఞాపకం చేసుకోనండి. మీ మందిర ఆవరణలో ఉన్న మేలులతో మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమృద్ధిని మీద దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సముద్రం అంత సమృద్ధితో ప్రతి ఒక్కొక్కరు తృప్తిపరచబడుదురుగాక, ప్రతి ఒక్కొక్కరు పోషింపబడుదురుగాక. మీ నిత్య ఆశీర్వాదాలు ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి మీకు స్తోత్రములు నాయన. మీ భుజముల పైన వేసుకుని అయ్యా మీరు మమ్మల్ని కనికరము చూపుతారని మీ సెలవిచ్చారు. మీ వాత్సల్యత, మీ కనికరం నాయన, మీ జాలి ప్రతి ఒక్కొక్కరికి పైన నిలిపినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా బంధువులు, మా స్నేహితులు, మా ఆత్మీయులు మమ్మల్ని కనికరించకపోయినా
కనికరించే దేవుడు మీరు మాకున్నారయ్యా. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మీరు మా పక్షమున వ్యాజ్యమాడి మధ్యవర్తిగా ఉండి మీరు మాకు న్యాయం తీర్చబోదు. నీకు స్తోత్రములయ్యా. నా తండ్రి, మీరు మాకు కీర్తిని, మంచి పేరును, ఘనతను మీరు ఇస్తారని మీరు సెలవిచ్చారు. అపాయం నుంచి విడిపిస్తారని మీరు వాగ్దానం చేశారు. నిశ్చయముగా విత్తబడిన ప్రతి మాటలు ప్రతి వారి జీవితంలో ఫలభరితంగా మీరు మార్చి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ముందున్నటువంటి గుడారాల పండుగలను ప్రభా మీ భుజముల పైన మీరు వేసుకొని నీకు స్తోత్రములయ్యా. నాయనా, మీ నామ ఘనత కొరకై, నాయనా మీకే కీర్తి మహిమ కలుగుట కొరకై గుడారాల పండుగలను ప్రభా ఆశీర్వాదకరముగా మీ నామానికి మహిమార్థంగా ఘనముగా మీరు జరిగించండి. తద్వారా కీర్తి, మహిమ, ఘనత అయ్యా ఆరోపణలు మీకే చెందునట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దైవజనులకు రెట్టింపు అభిషేకాన్ని, విశేషమైన కృపను, శక్తివంతమైన ప్రకటన మీరు అనుగ్రహించి దేశ నలుమూలల, రాష్ట్ర నలుమూలల నాయనా మా దైవజనులు మీరు భుజముల పైన మోసుకొని నాయనా మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కొక్కరిని మీరు స్వస్థపరచని నాయన, ప్రతి ఒక్కొక్కరి అవసరాలు మీరు తీర్చి మీ కృపలో వర్ధలింప చేసి కాపాడి నడిపించండి. ఆద్యంతం మీరే ఉండి ఈ వాగ్దాన సందేశ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసం వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక.